హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సనాస్ కుకాలజీ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎంతో రుచిగా, సింపుల్‌గా అప్పటికప్పుడు చేసుకునే ఉల్లిపాయ టమోటా కూర అండి. ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు ఈ విధంగా ఉల్లిపాయలు, టమోటాలతో ఈ కూరని ట్రై చేసి చూడండి. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ ఉల్లిపాయ టమోటా కూరని మీరు వేడి వేడి అన్నంతోనైనా, చపాతీతోనైనా సర్వ్ చేసుకోవచ్చండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పదండి ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఇందులోకి ఒక 3 లేదా 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్‌ని వేసుకోవాలి. ఆయిల్ అనేది కొద్దిగా వేడయ్యాక ఇప్పుడు ఇందులోకి మనం 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మెంతుల్ని వేసుకోవాలి. ఆవాలనేటివి బాగా చిటపటలాడాలండి. అలాగే మెంతులు, జీలకర్ర కూడా కొద్దిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం ఇందులోకి ఉల్లిపాయల్ని వేసుకోవాలి. నేనైతే ఒక 3 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని ఈ విధంగా సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకుంటున్నాను. అలాగే ఇందులోకి మనం సన్నగా తరిగిన వెల్లుల్లిని కూడా వేసుకోవాలి. మీరు వెల్లుల్లి ప్లేస్‌లో అల్లం వెల్లుల్లి పేస్ట్‌నైనా వేసుకోవచ్చు. లేదంటే వెల్లుల్లిని దంచైనా వేసుకోవచ్చండి. ఉల్లిపాయల్ని మనం ఈ విధంగా కలుపుకుంటూ కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయ ఎక్కువగా వేసుకుంటేనే కర్రీ టేస్ట్ అనేది చాలా బావుంటుంది. చూడండి, ఉల్లిపాయ అనేది ఈ విధంగా లైట్‌గా కలర్ చేంజ్ అవ్వాలి. ఇప్పుడు మనం ఇందులోకి బాగా పండిన ఒక 5, 6 టమోటాల్ని ఈ విధంగా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఇప్పుడు మనం ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం బాగా కలుపుకుందామండి. ఈ టమోటాలు, ఉల్లిపాయ అలాగే ఉప్పు అనేది బాగా కలిసిపోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా బాగా కలిపేసుకున్నాక ఇప్పుడు మనం మూత పెట్టేసి దీన్ని మీడియం ఫ్లేమ్‌లో ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత చూడండి మన టమోటాలనేటివి ఉడికాయండి. చూడండి, ఈ విధంగా ఉడికించుకోవాలి. ముందుగా ఈ విధంగా ఉడికించుకోవడం వల్ల మన కూర టేస్ట్ అనేది చాలా బావుంటుందండి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 రెమ్మల వరకు కరివేపాకు, అలాగే రుచికి సరిపడా కారం వేసుకోవాలి. నేనైతే 1 ½ టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటున్నాను. మీరు మీ టేస్ట్‌ని బట్టి ఎక్కువైనా, తక్కువైనా వేసుకోవచ్చండి. ఇప్పుడు దీన్ని మనం ఒకసారి బాగా కలిపేసుకుందామండి. చూడండి, ఈ విధంగా బాగా కలిపేసుకున్నాక ఇప్పుడు మనం దీనిలోకి నీళ్ళని పోసుకుందాం. నేనైతే 3/4 కప్పు వరకు నీళ్ళని పోసుకుంటున్నాను. మీరు మీ గ్రేవీ థిక్‌నెస్‌ని బట్టి ఎక్కువైనా, తక్కువైనా చేసుకోవచ్చండి. వాటర్‌ని వేసేసుకున్నాక ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలిపేసుకుందాం. చూడండి, ఈ విధంగా బాగా కలిపేసుకున్నాక ఇప్పుడు మనం మూత పెట్టేసి ఈ కూరని మీడియం ఫ్లేమ్‌లో ఒక 6, 7 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 7 నిమిషాల తర్వాత చూడండి, మన కర్రీ అనేది చక్కగా ఉడికిందండి. టమోటాలు, ఆనియన్స్ అనేటివి చక్కగా చూడండి కుక్ అయిపోయాయి. ఇప్పుడు ఇందులోకి మనం సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకున్నాక స్టవ్‌ని ఆఫ్ చేసేసుకోవాలండి. అంతేనండి, ఎంతో టేస్టీగా చాలా సింపుల్‌గా చేసుకునే మన ఉల్లిపాయ టమోటా కూర అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం వేడి వేడిగా సర్వ్ చేసేసుకోవడమేనండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ టమోటా ఉల్లిపాయ కూర అనేది. దీన్ని మీరు చపాతీతోనైనా, వేడి వేడి అన్నంలోకైనా సర్వ్ చేసుకోవచ్చండి. ఎలా చేసుకున్నా కూడా ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్‌గా అయిపోతుందండి. మీరు కూడా తప్పకుండా ఈ ఉల్లిపాయ టమోటో కర్రీని ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్‌లో తెలియచేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.